శ్రీరామకృష్ణ జీవిత చరిత్ర. రచన స్వామి చిరంతనానంద. ఇప్పుడు మనం ఆప్తబంధు వియోగాలు అనే అధ్యాయం చదవబోతున్నాం. భక్తుడు మహాత్యాగశీలుడు అయిన శ్రీరామకృష్ణుల చిన్నన్న రామేశ్వర్ 1873వ సంవత్సరం కామార్పుకూర్లో దివంగతులైనారు. ఆసన్న మృత్యువును గురించి శ్రీరామకృష్ణుల సూచనప్రాయంగా అతనికి హెచ్చరిక చేసే ఉన్నారు. తమ వృద్ధురాలైన తల్లి ఈ పుత్రవియోగ దుఃఖభారంతో కుంగిపోతుందేమో అని శ్రీరామకృష్ణులు అత్యంత ఆర్తుడై ఆమెను ఊరడింపమని జగజ్జనని ప్రార్థించారు. తర్వాత కన్నీటితో మరణవార్తను ఆయన చంద్రాదేవికి చెప్పారు. ఆ వార్త విని ఆమె, నాయనా, సంసారం అనిత్యం, ఎప్పుడో ఒకప్పుడు ఎవరైనా మరణించక తప్పదు, కాబట్టి శోకించడం నిష్ప్రయోజనం అని తానే శ్రీరామకృష్ణులను ఓదార్చసాగింది. జీవితంలో విషమ సన్నివేశాలన్నింటిలోనూ శ్రీరామకృష్ణులకు భగవత్ ప్రార్థన ఎలా జీవకర్రయి ఒప్పారిందో గమనించాలి. ప్రార్థిస్తున్నప్పుడు మనస్సు వాక్కు ఏకీభవిస్తే భగవంతుడు అలాంటి ప్రార్థనను ఆలకించి తప్పక సఫలం చేస్తాడు అని ఆయన వక్కాణించేవారు. తన ప్రాణేశ్వరునితో ఒక సంవత్సరం 8 నెలల కాలం నివసించి కామార్పుకూర్కు వెళ్ళిన శ్రీ శారదాదేవి 1874వ సంవత్సరంలో తిరిగి దక్షిణేశ్వర్ వచ్చారు. నహబత్లోని ఇరుకు గదిలో ఆమె నివాసం ఎంతో అసౌకర్యంగా ఉండడం చూసి శంభుచరణ్, విశ్వనాథ్ ఉపాధ్యాయ్ అనే మరో భక్తుని తోడ్పాటుతో ఆలయ సమీపాన ఆమె కోసం ఒక కుటీరం నిర్మించాడు. ప్రతిరోజు ఆమె శ్రీరామకృష్ణుల భోజనం సిద్ధం చేసి ఆయన గదికి తీసుకొచ్చేవారు. ఆయన ఆమె యోగక్షేమాలు విచారించడానికి ప్రతిరోజు ఒక్కసారి ఆమె కుటీరానికి వెళ్ళి సాయంకాలం తప్పక తన నివాసానికి తిరిగి వచ్చేవారు. ఆ ప్రేమలో అంతటి అసంగ దృష్టి ఉంది. దాదాపు 1 సంవత్సరం గడిచాక ఆమె తీవ్రమైన గ్రహణి చేత బాధపడింది. అప్పుడు జయరాంపాటికి వెళ్ళింది. కొంత నిమ్మళించినా కొన్నాళ్లకు వ్యాధి తిరగబెట్టి ప్రాణాపాయ స్థితిలోకి దింపింది. ఈ సమాచారం తెలిసి శ్రీరామకృష్ణులు ఖిన్నులై హృదయతో ఇలా అన్నారు, హృదు, ఆమె మానవ జన్మ సాఫల్యం పొందకుండా ఉంటే ఈ లోకంలో జన్మించడము గతించడము నిష్ప్రయోజనమే అవుతుంది అని. కానీ శ్రీ శారదాదేవి ఈ విపత్ సమయంలో కనబరిచిన భగవద్ విశ్వాసం ఆశ్చర్యకరం. గోప్యంగా ఆమె తమ ఊళ్ళోని సింహవాహిని దేవి ఆలయానికి వెళ్ళి ఆ చల్లని తల్లి తన వ్యాధి నివారణ చేయకుంటే ప్రాయోపవేశం పూనుకొని అక్కడ ప్రణామం చేసింది. తన అనుంగు బిడ్డ తన ఎదుట ప్రాయోపవేశం చేయబూనుతుంటే దేవి ఎలా సహిస్తుంది? ఆ చిరకాలంలోనే దేవి ఆమె వ్యాధి నివారణార్థం ఒక ఓషధిని తెలియజేయగా కొన్ని రోజుల్లోనే ఆమెకు స్వస్థత చేకూరింది. మాతృభక్తి పరాయణులైన శ్రీరామకృష్ణులు ప్రతిరోజు కొంతసేపు తమ తల్లి వద్ద గడిపి ఆమె అక్కర్లను తీరుస్తూ ఆమెను సేవించేవారు. ఇంతలో ఆమె అవసాన సమయం సమీపించింది. 3 రోజులు శరీర స్మృతి కోల్పోయిన ఆమెను అవసాన సమయాన గంగా తీరానికి తీసుకెళ్లారు. మాతృమూర్తి పాదాలకు శ్రీరామకృష్ణులు పుష్పాంజలి సమర్పించారు. ప్రశాంతంగా ఆమె పరమపదించింది. నాడు 1876వ సంవత్సరం మార్చి నెలలో శ్రీరామకృష్ణుల 45వ జన్మదినం. యతి అయిన ఆయన తన అన్నకుమారుడిని రామ్లాల్చే యథావిధిగా ఉత్తర క్రియలు జరిపించారు. పిదప ఆయన తల్లికి తర్పణం విడవబోగా వేళ్లు కొరడుబారి పట్టు వదిలిపోగా జలమంతా కారిపోయింది. పదే ప్రయత్నించినా అట్లే జరగడంతో ఆయన విలపించారు. స్వయంగా తాను నిత్యనైమిత్తిక కర్మ విముక్తుడైన యతివరేణ్యుడు కదా, ధర్మాశ్రయుడు, ధర్మపరాయణుడు అయిన ఆయన ఒకవేళ తనకు విహితం కాని కృత్యం చేయబోనుకున్నా ఆయన శరీరమే అందుకు సమర్థం కాకపోవడం అద్భుతమైన ఆయన శరీర మానసిక విశిష్ట పరిణామం. ఇది కదా ధర్మనిష్ట పరమావధి, ఇది కదా ధర్మం ఆయనలో రూపుదాల్చింది అనడానికి పరమనిదర్శనం. ధర్మనిష్టల సత్యసంధత శ్రీరామకృష్ణుల ప్రవృత్తిలో ఎంత గాఢంగా నాటుకుని ఉందో, ఆయన ఏమర్పాటును ఉన్నప్పుడు సైతం సత్యస్వరూపిణి జగజ్జనని సత్యాన్ని తప్పనివ్వక ఆయనను ఎలా పరిరక్షిస్తుందో తెలిపే ఒక సంఘటన. శ్రీరామకృష్ణులు ఈ కాలఘట్టంలో తరచు విరోచనాలతో బాధపడుతుండేవారు అని శంభుచరణ్ తెలుసుకుని నల్లమందు గుళికలను సేవించమని సలహా ఇచ్చి తన వద్ద నుండి వాటిని తీసుకోమన్నాడు. శ్రీరామకృష్ణులు సరేనన్నారు. కానీ అతనితో మాటల్లో పడి
అతనితో పాటు తాను ఆ మాట మర్చిపోయారు. ఆ తర్వాత అతడి ధర్మశాలను నిర్వహిస్తున్న వ్యక్తిని అడిగి కొంచెం నల్లమందు తీసుకున్నారు. పిదప ఆయన తన నివాసానికి బయలుదేరారు. కాని దారి తప్పుతున్నారు. ఆశ్చర్యపోయి దృష్టి వెనక్కు సారించారు. శంభు ఇంటికి వైద్యశాలకు పోయే దారి స్పష్టంగా కనిపిస్తోంది. కానీ ముందుకు వెళ్లే దారి సరిగా కనిపించడం లేదు. వెనక్కి తిరిగి జాగ్రత్తగా దారి చూసుకుంటూ ముందడుగు వేయడానికి ప్రయత్నించారు. కానీ మళ్లీ తొట్టుపాటే. తనను ఏదో వెనక్కి లాగుతున్నట్లుగా అనిపించింది. ఇలా పలుమార్లు విఫల ప్రయత్నం చేసిన తర్వాత ఆయనకు శంభు తన ఉద్యోగి వద్ద నుండి కాక తన వద్ద నుండి నల్లమందు తీసుకోమని చెప్పిన మాట హఠాత్తుగా స్ఫురించింది. అనుమతి లేకుండా ఇవ్వటానికి అతనికి అధికారం ఎక్కడిది? జగజ్జనని తనని నివారించి ఉండకుంటే తాను అసత్యం, దొంగతనం అనే దోషాలకు పాల్పడి ఉండేవాడిని అంతొచ్చింది. వెంటనే ఆయన వైద్యశాలకు తిరిగి వెళ్ళి, ఇదిగో నువ్విచ్చిన నల్లమందు నీకు తిరిగిచ్చేస్తున్నాను అని బిగ్గరగా చెబుతూ పొట్లాన్ని కిటికీ గుండా లోపలికి పడేశారు. ఆ పైన ఆలయంలోని తన బసకు బయలుదేరినప్పుడు ఆయన మనసు ఎంత మాత్రం సమ్మోహితం కాలేదు. దారి స్పష్టంగా కనిపిస్తుండగా సురక్షితంగా గమ్యం చేరుకున్నారు. ఈ సంఘటన గురించి తదనంతరం ఆయన ఇలా అన్నారు, భారమంతా అమ్మ మీద ఉంచాను గనక ఆమె నా చేయి పుచ్చుకుని మార్గం నుండి ఇంచుక కూడా తప్పిపోనివ్వలేదు. శంభుచరణ్ తీవ్ర వ్యాధిగ్రస్తుడైనాడు. అతన్ని చూడ్డానికి వచ్చి శ్రీరామకృష్ణుల హృదయతో శంభు జీవన దీపంలోని చమురు ఇంకిపోయింది అని చెప్పారు. ఆ మాట యథార్థమైంది. గతించడానికి కొన్ని రోజుల ముందు మరణం గురించి నాకెంత మాత్రం చింతలేదు. అవసాన యాత్రకై సంసిద్ధుడనే ఉన్నాను అని ధైర్యోల్లాసాలతో పలికిన ధీరుడు అతను. మధుర్ తదనంతరం తన సౌకర్యాలు చూసుకోవడానికి దేవిచే నియమితుడైన 2వ రసద్దారు శంభుచరణ్ అని శ్రీరామకృష్ణులు చెప్పేవారు. నేపాల సంస్థానానికి చెందిన పెద్ద సైనికోద్యోగి అయిన విశ్వనాథ్ ఉపాధ్యాయ్ శ్రీరామకృష్ణుల 3వ రసద్దారైన మహనీయుడు. ప్రభామండల పరివేష్టితుడి ఉన్న ఒక మహాపురుషుడు తత్వజ్ఞాన ప్రాప్తికై తనను పిలుస్తున్నట్లుగా ఇతడు కలగని ఆ తర్వాత శ్రీరామకృష్ణులను గురించి విని సందర్శించి స్వప్నంలో తాను చూసిన మహాత్ముడు ఆయనే అని గుర్తించి పరమానంద ఆశ్చర్య పరవశుడైనాడు. శ్రీరామకృష్ణులు ఇతన్ని పూర్వ స్నేహితునిలా ఆదరించారు. ఉత్తమ భక్తుడు, మహాపండితుడు అయిన విశ్వనాథ్ శ్రీరామకృష్ణుల దివ్యమానసిక స్థితిని గ్రహించి ఆయనను తన గురువుగా భావించి సేవించడం మొదలుపెట్టాడు. బ్రహ్మ సమాజంతో సంసర్గం అనే అధ్యాయంలోకి ఇప్పుడు వెళ్తున్నాం. బ్రహ్మ సమాజస్థులతో సంసర్గం శ్రీరామకృష్ణుల దివ్య జీవిత చరిత్రలో నూతన అధ్యాయాన్ని ఆవిష్కరించిన ముఖ్య సంఘటన. బ్రహ్మ సమాజం నుండే కాలక్రమాన ఆయన ప్రధాన శిష్యులు రావడం జరిగింది. అది బ్రహ్మ సమాజ సంస్థాపకుడైన మహర్షి దేవేంద్రనాథ్ ఠాగూర్ భగవద్భక్తి ఆది బ్రహ్మ సమాజ సంస్థాపకుడైన మహర్షి దేవేంద్రనాథ్ ఠాగూర్ భగవద్భక్తిని గురించి విని శ్రీరామకృష్ణులు ఇంతకు మునిపే మధురబాబుతో వెళ్ళి ఆయనను కలుసుకోవడం తటస్థించింది. స్మరణీయమైన ఆ సమావేశం గురించి శ్రీరామకృష్ణులు ఇలా తెలిపారు. దేవేంద్రుని శరీర లక్షణాలు చూడగోరి అతనితో, నీ దేహాన్ని చూపండి అని అడిగాను. అతను తన చొక్కా విప్పి చూపించాడు. గౌరవర్ణం, ఛాతీ సింధూరకాంతి. మొదట్లో అతన్ని కలుసుకున్నప్పుడు అతను కాస్త అహంభావిలా కనిపించాడు. అది సహజమే కదా, అంత ఐశ్వర్యం, విద్య, పేరు ప్రతిష్టలు ఉన్నవాడు. నేను దాన్ని కనుగొని మధురతో ఇలా అన్నాను, అహంకారానికి మూలమేది? జ్ఞానమా అజ్ఞానమా? బ్రహ్మజ్ఞానికి నేను పండితుణ్ణి, జ్ఞానిని, సంపన్నుడను అనే అహంకారం ఉంటుందా? దేవేంద్రుడితో ప్రసంగిస్తున్నప్పుడు నిజంగా ఎవరు ఎలాంటివారో తెలుసుకోగల విచిత్రమైన మనోస్థితి అకస్మాత్తుగా నన్ను ఆవహించింది. ఆ మనోస్థితిలో వివేక వైరాగ్యరహితులైన మహాపండితులు సైతం నా కంటికి గడ్డిపోచల్లా కనిపిస్తారు. లోపల నాకు నవ్వు పొంగి పొరలేది. దేవేంద్రుడిలో యోగం, భోగం రెండూ కనిపించాయి. అతనికి బహుసంతానం ఉంది. జ్ఞాని అయి ఉండి కూడా సదా సంసారమగ్నుడై ఉండవలసిన వాడైనాడు. నువ్వు కలియుగ జనకుడివి అన్నాను. ఇహపరాలు రెండింటినీ మేళవించి తన పరిపూర్ణ క్షీరకలశం నుండి అతను పాలను గ్రోలాడు. నువ్వు సంసారంలో ఉంటూ మనస్సును భగవంతునిపై నిలిపి ఉంటావని విని నిన్ను చూడవచ్చాను. భగవద్ విషయం ఏదైనా వినిపించు అన్నాను. అప్పుడు అతను వేదాల నుండి కొంత వినిపించి ఇలా అన్నాడు. ఈ జగత్తు 1000 కొమ్ముల దీపపు సెమె లాంటిది. దీనిలోని ప్రతి జీవి దానిలోని ఒక దీపం. పంచవటిలో ధ్యానిస్తుండగా సరిగ్గా ఇలాంటి దృశ్యాన్ని ఒకప్పుడు చూసి ఉన్నాను. నా దర్శనంతో అతని వాక్కులు ఏకీభవించడం చూసి అతను మహనీయుడు అని భావించి
ఆ మాటలను వ్యాఖ్యానించమన్నాను. అందుపై అతనిలా అన్నాడు, ఈ జగత్తత్వాన్ని ఎవరు తెలుసుకోగలరు? తన మహిమను ప్రకాశవంతం చేసుకోవడానికే భగవంతుడు మానవుని సృష్టించాడు. దీపపు సెమ్మెలో దీపాలు లేకుంటే అంతా అంధకారమే, సమ్మె కూడా కనిపించదు కదా. మేం చాలాసేపు మాట్లాడుకున్నాం. అతను సంతోషంగా తమ సమాజ వార్షికోత్సవానికి నన్ను ఆహ్వానించాడు. అందుకు నేను, అది ఈశ్వర ఇచ్ఛాధీనం. నా స్థితి చూస్తున్నారు కదా, ఈశ్వరుడు నన్ను ఎప్పుడు ఏ స్థితిలో ఉంచుతాడో ఆయనకే ఎరుక అన్నాను. అప్పుడతడు, కాదు, మీరు రాక తప్పదు, కానీ ధోవతి ఉత్తరీయం పైన వేసుకుని రాకోరుతాను. మీ దుస్తులు చిందరవందరగా ఉంటే చూసి ఎవరైనా విమర్శిస్తే నేను కష్టపడాలి అన్నాడు. అందుకు, అది నా వల్ల కాదు, నేను బాబును కాలేను అన్నాను. బాబు అంటే లౌకిక వేషధారి. దేవేంద్రుడు, మధుర్ అందరూ హక్కులు నవ్వారు. ఆ ఉత్సవానికి ధోవతి ఉత్తరీయం ధరించి రాకుంటే సభ్యత కాదని నన్ను వారిస్తూ దేవేంద్రుడి నుండి మర్నాడు మధురకు లేఖ వచ్చింది. శ్రీరామకృష్ణులకు ఇప్పటి వరకు విశేషంగా యతులతోనూ సనాతన పండితులతోనూ ఏర్పడిన సమావేశాల వలన ఆయన దివ్య ఆశయాలు, ఉపదేశాలు, సనాతన మత ధర్మావలంబాలు పూర్వాచార పారాయణుల నడుమ విశేషంగా వ్యాప్తి చెందినాయి. ఆంగ్ల భాషావేత్తలు, ఆధునిక భావపూరితులు, సంఘ సంస్కరణ ప్రవృత్తులు, అందులోనూ ప్రధానంగా బ్రహ్మ సమాజస్థులు, వీరితో ఆయనకు సుపరిచయం కలగడానికి, వారిపై ఆయన ప్రభావం ప్రసరించడానికి బ్రహ్మ సమాజ నాయకుడు, సుప్రసిద్ధ ప్రచారకుడు అయిన కేశవ చంద్రసేన్ను ఆయన కలుసుకోవడమే ప్రారంభం అని చెప్పచ్చు. విద్యాధికుడు, మహావక్త, దేవేంద్రనాథ్ మహాసేనికి కుడిభుజం అయిన కేశవ చంద్రసేన్ ఆ చిరకాలంలోనే ఆది బ్రహ్మ సమాజంలోని పురోగమన శాఖకు నాయకుడై భారతవర్షీయ బ్రహ్మ సమాజాన్ని స్థాపించాడు. 1875వ సంవత్సరం మార్చి నెలలో ఒకరోజు శ్రీరామకృష్ణులు హృదయతో కలిసి వెళ్ళి ఆ సమయంలో దక్షిణేశ్వర సమీపంలో వసిస్తున్న కేశవ చంద్రసేన్ను కలుసుకున్నారు. మీరు భగవంతుడిని దర్శించారట, కనుక ఆ ఉదంతం గురించి వినడానికి మీ వద్దకు వచ్చాను అన్నారు. తర్వాత ఆయన భక్తి పారవస్యంలో ఒక కాళీ కీర్తన పాడి సమాధి స్థితులైనారు. అలాంటి స్థితులను ఎరగని కేశవ్కు, అతని అనుచరులకు అది విశేషంగా తోచలేదు. కానీ హృదయ్ శ్రీరామకృష్ణుల చెవిలో ఓంకారం ఉచ్చరిస్తూ బాహ్యస్మృతి తెప్పించడం వారికి ఎంతో ఆశ్చర్యజనకమైంది. శ్రీరామకృష్ణుల వదనం దివ్య తేజస్సుతో ప్రకాశిస్తూ ఉంటే దాని నుండి గంగా ప్రవాహంలా అనర్గళమైన దివ్యవాణి బయలువెడలి అందరినీ సమ్మోహితులను చేసింది. అనంత కళ్యాణ గుణపరిపూర్ణుడు, అద్వితీయుడు అయిన భగవంతుడే నానా విధాలుగా భాసిస్తున్నాడు అని తెలుపుతూ ఆయన మనోహరమైన ఉదాహరణలతో భగవతత్వాన్ని గురించి సరళ రీతిలో ఇలా ప్రసంగిస్తున్నారు. కొందరు గుడ్డివాళ్లు ఒక జంతువు వద్దకు రావడం తటస్థించింది. వాళ్లకు ఒక వ్యక్తి ఆ జంతువు ఏనుగు అని చెప్పి అది ఎలా తోస్తుందో చెప్పమన్నాడు. అప్పుడు వాళ్ళలో ఒకడు దాని కాలు తడిమి ఏనుగు స్తంభంలా ఉంటుంది అన్నాడు. రెండోవాడు దాని చెవి తడివి ఏనుగు చేటలా ఉంటుంది అన్నాడు. అట్లాగే దాని తొండాన్ని, కడుపును తాకిన వారు వివిధ అభిప్రాయాలు వెలిబుచ్చారు. భగవద్ విషయం కూడా ఇలాంటిదే. ప్రతి వ్యక్తి అనుభవం మేరకు భగవతత్వాన్ని గురించి భావిస్తూ ఉంటాడు. అత్యంత పరిమితమైన తన బుద్ధి చేత, అనుభవం చేత మానవుడు అపరిమితం, అవాంగ్మానస గోచరం అయిన భగవతత్వాన్ని నిరూపించడానికి ప్రయత్నించడం పంచదార గుట్టను యావత్తు తన నోట కరుచుకుని తీసుకుపోనించిన చీమయత్నం లాంటిది అని, అది హాస్యాస్పదమని శ్రీరామకృష్ణులు వచించారు. ఆ వాగ్వైఖరిచ్చే ఆయన భగవత్ సాక్షాత్కారం పొందిన మహనీయుడు అని భావించి బ్రహ్మ సమాజ ఆచార్య శేఖరుడైన కేశవచంద్రసేన్ నిశ్చేష్టుడై ఆ సిద్ధపురుషుని ముందు పసిబాలునిలా తనను ఎంచి అఖండ గౌరవంతో ఆయన వచనాలు ఆలకించసాగాడు. ప్రసంగం చివర శ్రీరామకృష్ణులు కేశవ్తో, నీ తోక ఊడింది అన్నారు. శ్రోతలకు ఈ పలుకులు బోధపడలేదని గ్రహించి ఆయన ఇలా విశదీకరించారు. కప్పపిల్లని చూశారు కదా, తోక ఉన్నంతవరకు అది నీళ్లలోనే నివసించవలసి ఉంటుంది. దాని తోక ఊడిన తర్వాత కప్పపిల్ల నీళ్లలోనూ నేల మీద కూడా నివసించగలదు. అలాగే అజ్ఞానం అనే తోక ఉన్నంతవరకు మానవుడు లోకం అనే గుంటలో మాత్రమే మునగలుగుతాడు. కానీ ఈ తోక ఊడిన తర్వాత తన చిత్తానుసారం లోకంలోనూ భగవంతుని యందు నెలకొని ఉండగలుగుతాడు. కేశవ్, ఇప్పుడు నీ మనసు ఆ స్థితిలో ఉంది. నువ్వు లోకంలోనూ మనగలవు, దివ్యానంద అనుభవాన్ని కూడా పొందగలవు అని చెప్పారు. కొంతసేపు అయ్యాక శ్రీరామకృష్ణులు సెలవు తీసుకుని దక్షిణేశ్వరానికి తిరిగి వచ్చేశారు.
తర్వాత ఏమైందో నెక్స్ట్ వీడియోలో చూద్దాం.